హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసరికి హెయిర్ క్లిప్ చూపిస్తాను. బాహుబలి మూవీలో అనుష్క పెట్టుకుంటుంది కదా, ఆ మోడల్ హెయిర్ క్లిప్ ఇది. ఈ క్లిప్ కోసం నేను 3 MDF బోర్డ్స్ తీసుకున్నాను. మిడిల్ది వచ్చి 2 ఇంచెస్, సైడ్ది వచ్చి 1 ఇంచెస్. నేను నీట్గా ఉండాలని చెప్పి గోల్డ్ కలర్ వేస్తున్నాను, వేయకపోయినా పర్లేదు. మిడిల్ దానికి బ్యాక్ సైడ్ ఎలిగేటర్ క్లిప్ పెడుతున్నాను నేను. అదైతే ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు కదా ఎక్కడైనా హెయిర్కి. నేను B7000 గ్లూ యూస్ చేస్తున్నాను. ఇప్పుడు మిడిల్ పార్ట్ చూసుకొని ఎగ్జాక్ట్గా మిడిల్ పార్ట్ మార్క్ చేసుకోండి. ఐ పిన్స్ తీసుకొని ఇట్లా కట్ చేసుకోవాలి. ఇందాక నేను మార్క్ చేశాను కదా మిడిల్ పాయింట్, దానికి కొంచెం పక్కన ఇట్లాగా గ్లూ అప్లై చేసి 3 ఐ పిన్స్ని పెట్టుకోవాలి. 2 సైడ్స్ సేమ్ అంతే, గ్లూ అప్లై చేసి 3 ఐ పిన్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఐ పిన్స్ మీద ఒక లేయర్గా గ్లూ అప్లై చేసుకోవాలి. ఇలా చేస్తే కుందన్స్ చూడడానికి నీట్గా వస్తాయి. ఇప్పుడు దాన్ని ఒక 5 మినిట్స్ అట్లా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 1 ఇంచ్ MDF బోర్డు ఉంటుంది కదా, దానికి హుక్ని స్టిక్ చేసుకోవాలి. వ్యాక్స్ షీట్ ఉంటుంది కదా, దాని సహాయంతో ఇట్లాగా స్టిక్ చేస్తున్నాను. సెకండ్ దానికి కూడా ఇట్లానే స్టిక్ చేసుకోవాలి. నార్మల్గా ఇంట్లో చేసుకునేటట్టయితే నార్మల్ హుక్స్ ఉంటాయి కదా, అవి కూడా పెట్టుకోవచ్చు. దీనికి కూడా మిడిల్ పాయింట్ చూసుకోవాలి. మిడిల్ పాయింట్ పక్కన సేమ్ ఇందాక చెప్పాను కదా అట్లానే 3 ఐ పిన్స్ పెట్టుకోవాలి. కాకపోతే దీనికి 1 సైడ్ మాత్రమే 3 ఐ పిన్స్ పెట్టుకోవాలి. ఇలా మొత్తం గ్లూ అప్లై చేసినాక ఒక 5 to 10 మినిట్స్ అట్లాగా వదిలేయాలి వాటిని. అప్పుడు మంచిగా స్టిక్ అవుతాయి పిన్స్ అవి. 2 ఇంచెస్ MDF బోర్డుని తీసుకొని ఇట్లా గ్లూ అప్లై చేసుకొని కుందన్ స్టిక్ చేసుకోవాలి. నేను సెరామిక్ గోల్డ్వి డ్రాప్ షేప్ కుందన్స్ యూస్ చేస్తున్నాను. మీ దగ్గర ఏ కలర్ అవైలబుల్గా ఉంటే ఆ కలర్తో మీరు చేసుకోవచ్చు. ఇందాక చెప్పాను కదా ఐ పిన్స్ మీద గ్లూ ఒక లేయర్గా పెట్టాలని. చూడండి ఇప్పుడు నీట్గా కనిపిస్తాయి కుందన్స్. ఇప్పుడు ఒక లేయర్ అయిపోయింది కదా, ఇప్పుడు సెకండ్ లేయర్. గ్లూ లాంటి వాటికి కొంచెం ఎక్కువనే అప్లై చేసుకోవాలి. నార్మల్గా కింద ఒక లేయర్గా అప్లై చేయాలి, ప్లస్ కుందన్స్ మీద కూడా ఇట్లా ఇంకో లేయర్గా పెట్టుకోవాలి. అప్పుడు కుందన్స్ మంచిగా స్టిక్ అవుతాయి. ఓ లేయర్స్ అయిపోయాయి కదా, ఇప్పుడు థర్డ్ లేయర్. నేను దీనికి వేరే కలర్ కుందన్స్ అప్లై చేస్తున్నాను. ఇవి 6K డ్రాప్ షేప్ కుందన్స్, బ్లూ కలర్వి. 2 కలర్ కాంబినేషన్స్ అయితే బాగుంటాయని నేను ఈ కలర్స్ తీసుకున్నాను. థర్డ్ లేయర్ అయిపోయింది కదా, ఇప్పుడు సేమ్ అంతే గ్లూ అప్లై చేసుకొని కుందన్ స్టిక్ చేసుకోవాలి.
కాకపోతే ఇది కొంచెం నిదానంగా చేయాలి. స్పీడ్‌గా చేయొద్దు. ఫస్ట్ టైమ్ చేసేవాళ్ళు కొంచెం కష్టంగా అనిపిస్తుంది కానీ ఈజీగానే ఉంటుంది. చాలామంది ఆ కుందన్ స్టిక్ చేసే పెన్ గురించి కామెంట్ చేస్తున్నారు. దాన్ని స్టిక్ పెన్ అంటారు. గ్లూ ప్యాడ్ కూడా వస్తుంది దానికి. మిడిల్‌లో గ్లూ అప్లై చేసి క్లిప్ స్టోన్ ఉంటుంది కదా వైట్‌ది అది పెట్టుకోవాలి. ఇప్పుడు సైడ్ వాటికి కుందన్ స్టిక్ చేసుకుందాం. సేమ్ ప్రాసెస్ దీనికి గ్లూ అప్లై చేసుకొని నీట్‌గా కుందన్స్‌ని స్టిక్ చేసుకుందాం. ఇందాక దానికి ఫస్ట్ గోల్డ్ తర్వాత బ్లూ చేశాను కదా! దీనికి రివర్సు. ఫస్ట్ బ్లూ ప్లస్ మధ్యలో గోల్డ్ వచ్చేలా చేస్తున్నాను. మన ఇష్టం, మన కలర్ కాంబినేషన్స్ మనం ఎట్లా అయినా చేసుకోవచ్చు. ఫస్ట్ రౌండ్ మాత్రం కొంచెం నీట్‌గా రావాలి. అప్పుడే మంచిగా కనిపిస్తుంది. నెక్స్ట్ సేమ్ ప్రాసెస్ గ్లూ అప్లై చేసుకొని కొంచెం స్టిక్ చేసుకోవడమే. ఇప్పుడు మిడిల్‌లో నేను జిర్కోన్ స్టోన్ పెడుతున్నాను వైట్ కలర్‌ది. సేమ్ ఇలానే సెకండ్ వన్ కూడా చేసుకోవాలి. వీటిని పర్ల్ చైన్ సహాయంతో అటాచ్ చేసుకుందాం మూడిటిని. మనం లెంత్ ఎంతైనా తీసుకోవచ్చు. నేను ఆ బీడ్స్ ఉన్నాయి కదా వాటిని కౌంట్ చేసి దాన్ని బట్టి తీసుకున్నాను. 2 సైడ్స్ ఈక్వల్‌గా వస్తాయి కదా అట్లయితే. ఫస్ట్ వన్ వచ్చేసి 13 బీడ్స్, నెక్స్ట్ వన్ 16, నెక్స్ట్‌ది 19. 3 పెంచుకుంటూ తీసుకున్నాను. ఇక్కడ అటాచ్ చేయడం కూడా చాలా నిదానంగా అటాచ్ చేసుకోవాలి. ఫస్ట్ దానికి 13, నెక్స్ట్ 16, 19 అట్లానే దాన్ని తీసుకెళ్ళి చిన్నది ఉంది కదా దానికి అటాచ్ చేసుకోవాలి. కొంచెం నిదానంగా చేస్తే చాలా నీట్‌గా వస్తుంది ఫినిషింగు. ఇట్లా మొత్తాన్ని ఇట్లా పర్ల్ చైన్ పెట్టేసుకొని ఆ ఐ పిన్ ఉంటుంది కదా దాన్ని గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. ఇలానే ఇంకో సైడ్ కూడా ఇట్లానే పెట్టుకోవాలి. చాలా బాగుంది కదా! ఎలా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కొత్త వీడియోస్ ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను రెగ్యులర్‌గా. నాకైతే చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.